ఇక్కుర్తిలో బురద మాగానిలో ట్రాక్టర్ తోలి పొలంలో కూలీలతో కలిసి వరి నాటు వేసిన ఎమ్మెల్యే అరవింద బాబు వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే నాటు వేస్తూ కూలీలతో ముచ్చటిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మరి అన్నదాత సుఖీభవ పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ఇవాళ ఇక్కుర్తి గ్రామంలో మరి మాగాడి పొలాల్లో ఉన్నాము. మరి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో నర్సరావుపేట మండలంలో దాదాపు 4000 ఎకరాల్లో ఇవాళ వరి నాట్లు వేస్తూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటూ మరి నీటి సదుపాయం ఉంది. అదేవిధంగా యూరియా కూడా సకాలంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఎక్కడ ఎవరు రైతులు కూడా ఇబ్బంది పడలేదు. అన్నారం సొసైటీలో కానీ, ఇక్కుర్తి సొసైటీలో కానీ, జొల్లగొండ సొసైటీలో కానీ, అదేవిధంగా లింగంగూడ సొసైటీలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా యూరియా అందజేయడానికి మరి అగ్రికల్చర్ అధికారి డిఓ గారు ఏడీ గారు, అదేవిధంగా మరి సొసైటీ చైర్మన్ మరి కొల్లెంకటేశ్వర గారు, మరి పేరయ్య గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ ఇక్కుర్తి గ్రామం అనేది వ్యవసాయంగా చాలా ముందడుగు ప్రాంతం. మొదటి నుంచి కూడా రాజకీయంగా వ్యవసాయంగా అందరూ కూడా ఎంతో ముందుండి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ పల్లె పిలుస్తున్న ప్రోగ్రామ్ని మనం అందరం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడే నాయకులందరం మరి రైతు కూలీలందరం కూడా కలిసి నాట్లు కూడా వేయటం జరిగింది. ఇక్కడ పొలాలన్నీ కూడా చాలా చక్కటి పొలాలు, బాగా దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇక్కడ దాదాపు 4000 ఎకరాల్లో వరి పంట పండించడానికి ముందుకు వచ్చారు. ఇక్కురు గ్రామంలో ఈ నాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి నాట్లు ఎలా వేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఉందని తెలుసుకోవడం కోసం వచ్చారు. వచ్చిన వెంటనే కూడా సార్ కూడా ఆ యొక్క ఉత్సాహం చూసి నాట్లు వేయాలని చెప్పి అన్నారు. అట్లాగే ఏంటంటే రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యూరియా వాడకం కూడా రైతులందరూ కూడా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. యూరియా వాడకాన్ని ఏంటంటే అవసరం మేరకు తీసుకెళ్ళండి. మనకి ఈ నెల మొత్తం యూరియా సప్లైస్ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా యూరియా అనేది చాలా వరకు వినియోగం అయిపోయింది. వచ్చేవన్నీ కూడా మన జిల్లాలకు వస్తున్నాయి. మన ఖరీఫ్ సీజన్లో రావాల్సిన యూరియా కన్నా లాస్ట్ ఇయర్ 20,000 టన్నుల వరకు వాడితే ఈ సంవత్సరం వచ్చి 32,000 33,000 టన్నుల వరకు కూడా యూరియా వాడటం జరిగింది.